హాయ్. పీడియాట్రిక్ అనస్థీషియా గురించి నేను నా సర్కిల్లో చాలా మందితో చెప్తూ ఉంటాను, కానీ ఈరోజు అందరికీ దీని గురించి తెలియాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను అనస్థెటిస్ట్ కాదు, కానీ నేను చేసే ఆపరేషన్స్లో నేను చాలా మంది అనస్థెటిస్ట్ని చూశాను. సో డెఫినెట్గా నాకు కొద్దిగా ఐడియా అయితే ఉంది. ఇదే ఐడియాని ఈరోజు పేరెంట్స్తో పంచుకుందామని ట్రై చేస్తున్నాను. చూడండి, ఇండియాలో పీడియాట్రిక్ అనస్థీషియా అని ఒక సపరేట్ డిగ్రీ ఉండేవాళ్ళు తక్కువ. ఎందుకంటే పీడియాట్రిక్ అనస్థీషియా అనే ఒక సబ్ స్పెషాలిటీ ఈ మధ్య స్టార్ట్ అయింది. ఈ మధ్య సపరేట్గా పీడియాట్రిక్ అనస్థీషియా ఒక డిగ్రీ ఇస్తున్నారు. ఇంత ముందంతా పెద్దవాళ్ళకి అనస్థీషియా ఇస్తున్న డాక్టర్స్ లో కొంతమంది పీడియాట్రిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి అనస్థీషియా ఇస్తూ వచ్చారు. పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ గా రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒకటి ప్యాషన్, ఒకటి పేషెన్స్. ప్యాషన్ ఎందుకంటే చిన్నపిల్లల్లో అనస్థీషియా ఇవ్వడం కష్టం, అది సపరేట్ గా నేర్చుకోవాలి. మనం ఆ స్కిల్ ని అక్వైర్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేయాలి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పీడియాట్రిక్ అంటూనే పుట్టిన బేబీస్ నుంచి మొదలుకొని 16 years వరకు అందరూ ఉంటారు. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో పీడియాట్రిక్ ఎయిర్ వే అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువగా ఉంటుంది. సో దానికి సపరేట్ టైం, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాలి. అది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్లో మత్తు ఇచ్చి మత్తు నుంచి బయట తీసుకురావడానికి కూడా చాలా టైం పడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది అనస్థెటిస్ట్ ఇదే టైంలో పెద్దవాళ్ళకి మత్తు ఇస్తే ఒక బేబీకి ఇచ్చే టైంలో ఒక 4 పెద్దవాళ్ళకి మత్తు ఇచ్చేయచ్చు. సో అంత టైం పడుతుంది. రెండోది పేషెన్స్. చిన్నపిల్లలతో చాలా పేషెంట్ గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం క్లియర్ గా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ. కొన్ని హాస్పిటల్స్ లో చిన్నపిల్లలు సర్జరీస్ ప్లాన్ చేసినప్పుడు మా హాస్పిటల్లో 30 years 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న అనస్థెటిస్టులు ఉన్నారు అని చెప్తూ ఉంటారు. విత్ డ్యూ రెస్పెక్ట్, డెఫినెట్ గా 30-40 years ఎక్స్పీరియన్స్ అంటే మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే అది పెద్దవాళ్లకు అనస్థీషియా ఇచ్చే ఎక్స్పీరియన్స్. పెద్దవాళ్ళకి 30 years మేము అనస్థీషియా ఇచ్చాం కాబట్టి పిల్లలకు కూడా మేము ఇచ్చేస్తాము అనేది ఒక రాంగ్ ఐడియా. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అన్ని వేళలా చిన్నపిల్లలకి మత్తు ఇవ్వడానికి ఉపయోగపడకపోవచ్చు. సో అందుకే జస్ట్ ఆ నంబర్స్ బట్టి మీరు వెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా కనుక్కోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకి ఎంత ఫ్రీక్వెంట్ గా మీరు అనస్థీషియా ఇస్తున్నారు, ఎన్ని కేసెస్ మీరు పర్ మంత్ పిల్లలకి అనస్థీషియా ఇస్తారు అనేది ఖచ్చితంగా కనుక్కోండి. పీడియాట్రిక్ సర్జరీ సక్సెస్ అవ్వడానికి యాజ్ ఏ స్పెషాలిటీ అండ్ ఈవెన్ యాజ్ ఎ పర్సన్ నేను సక్సెస్ అవ్వడానికి కూడా నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ పీడియాట్రిక్ అనస్థీషియా. ఎందుకంటే అనస్థీషియా పార్ట్ వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటే నేను అంత సర్జరీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో పీడియాట్రిక్ సర్జరీ బ్రాంచ్ డెవలప్ అవడానికి అనస్థీషియా, ఐసీయూ అండ్ పీడియాట్రిక్ నర్సింగ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్. అనస్థీషియా ఇచ్చే డాక్టర్ మీకు ఎప్పుడు కనబడకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం తెరవనికే ఉంటారు. కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఒక సర్జరీ ఫెయిల్ అయితే ఏముందని మళ్ళీ చేసుకోవచ్చు, ప్రాణం పోయే అవకాశం తక్కువ, ఏదో మేజర్ బ్లీడింగ్ అయితే తప్ప. కానీ అనస్థీషియా అలా కాదు. అనస్థీషియా ఇచ్చిన ప్రతిసారి కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అనస్థీషియా ఇచ్చినప్పుడు ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని సేఫ్ గా అనస్థీషియా ఇచ్చి బేబీని సేఫ్ గా అనస్థీషియా బయటికి తీసుకురావాలంటే డెఫినెట్ గా అనస్థెటిస్ట్ కి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి, ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మీరు చిన్నపిల్లలకి సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు దయచేసి మీ సర్జన్ డాక్టర్ గారిని ఈ క్వశ్చన్ మాత్రం క్లియర్ గా అడగండి. సార్ అనస్థీషియా ఎవరు ఇస్తారు? వాళ్ళు రెగ్యులర్ గా పిల్లలకి అనస్థీషియా ఇచ్చే డాక్టర్ అయినా? సేఫ్టీ ఇష్యూస్ ఏంటి? ఒకవేళ అనస్థీషియాలో ప్రాబ్లం వస్తే బ్యాకప్ ప్లాన్ ఏంటి? ఇవి కనుక్కోకుండా ఎప్పుడు కూడా పిల్లలకి సర్జరీ సెంటర్ ని చూస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.